ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూస్తే కేబినెట్ లో మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడున్న మంత్రుల్లో 4 తప్పించి కొత్తగా 6 తీసుకుంటారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి రాజగోపాల్ రెడ్డికి పక్కా ఛాన్స్ అంటున్నారు. ఇక మున్నూరు సామాజిక వర్గానికి చోటు కల్పిస్తారని టాక్. ఇక రంగారెడ్డి జిల్లా కోటాలో మల్లెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. రైట్, త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టయితే తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులలో కొంతమందికి ఉద్వాసన ఉండవచ్చు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కొత్తగా 6 మాత్రం అవకాశం రావచ్చంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి ఈసారి ఖాయం అనేటటువంటి టాక్ నడుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. మరొకసారి తెలంగాణ క్యాబినెట్ సంబంధించి వార్త తెరపైకి వస్తుంది. త్వరలోనే మొత్తంగా తెలంగాణ క్యాబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రక్షాళన ఉండబోతుందా అనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కేరళకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంత సీరియస్ గానే ఎక్సైజ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం దృష్టి అంతా కూడా ఎన్నికల పైన పెట్టింది, ఎన్నికల గెలుపులోనే. ఎందుకంటే కాస్త కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిపే లక్ష్యంగా కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేయాలని చెప్పేసి మొత్తం కూడా పార్టీ క్యాడర్కి ఇచ్చింది. అదే సందర్భంలో ఎక్కడైతే అధికారంలో ఉందో మొత్తంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కేరళతో పాటు అస్సాం, ఇతర రాష్ట్రాలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మార్పులు ఉండబోతున్నాయి, ప్రక్షాళన ఉండబోతుందని చెప్పేసి గత 2 రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ఇటీవల కాలంలో సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా క్యాబినెట్ లో మార్పుల కోసమే కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మరొక 2 అవకాశం ఖాళీగా ఉంది, 2 అవకాశం కల్పించాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిగా అయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2.5 సంవత్సరాల మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 2 ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే చూస్తా ఉన్న సమయం తగ్గిపోతుంది, మరొకసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 2.5 ఏళ్ళైంది. ఇక మరొక 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అధిష్టానం కూడా కొంత దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా క్యాబినెట్ లో 2 ఖాళీలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా త్వరగానే మనం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి భర్తీ చేస్తే పూర్తి స్థాయిలో మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక 2.5 సంవత్సరాలే. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల ముందు 6 నెలలు తీసేస్తే కేవలం 2 సంవత్సరాలు ఉంది కాబట్టి సో ఎన్నికలకు ఇప్పటికీ సన్నద్ధత కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పార్టీకి సంబంధించి మంత్రివర్గంలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీకి మొదటి నుంచి కూడా, ఎందుకంటే చాలా అత్యంత కీలకంగా ఉంటున్నారో వాళ్ళని పార్టీ కోసం వాడుకుంటే బాగుంటుంది, పార్టీ తరఫున సీరియస్ గానే క్యాంపెయిన్ గా వాడుకుంటే బాగుంటుంది. అలాంటి వారికి ముందుగానే అధిష్టాన పెద్దలతో మాట్లాడించి వాళ్ళతో గనక ఒప్పించి పార్టీ కోసం వాడుకున్నట్టయితే వాళ్ళ ప్లేస్ లో కొత్త ముఖాలను మంత్రులుగా చేస్తే ఒకవైపు సామాజిక కోణంతో పాటుగా మరొక వైపు పార్టీని స్ట్రెంథెన్ చేసినట్టు ఇటు క్యాబినెట్ ఫుల్ఫిల్ చేయొచ్చు, అదే సందర్భంలో పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు అనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టున్నారు. సో ఇటీవల కాలంలో అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే సామాజికంగా ముఖ్యంగా బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఇట్లా అనేకమైనటువంటి ఎప్పుడైతే తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత సామాజిక వర్గాలకు తమకు కావాల్సిన ప్రాధాన్యత ఉంది, మాకు ఖచ్చితంగా క్యాబినెట్ లో కావచ్చు, అన్నిట్లలో పదవుల్లో కావచ్చు, అన్నిట్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సరైన జనాభా దామాషా ప్రకారం మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఒక డిమాండ్ వినబడుతున్న తరుణంలో సో ఇప్పుడు ఈ క్యాబినెట్ లో కూడా అట్లాంటి పరిస్థితి కోసము కొంత సీఎం రేవంత్ రెడ్డి కొంత బ్యాలెన్స్ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే బీసీలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మొత్తంగా కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో ఇస్తూనే ఎవరికైనా అవకాశం లేకపోతే
ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన చీఫ్ విప్ లో నియామకం జరిగింది, విప్ లో నియామకం జరిగింది, అసెంబ్లీకి సంబంధించి మండలికి సంబంధించి. త్వరలో చీఫ్ విప్ లో ఎన్నిక కూడా ఉంటుంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గ ప్రక్షాళన చేపడతాయి. ఎందుకంటే గతంలో ఇది అధికారికంగానే గతంలో చిట్చాట్ సందర్భంగా పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఓ మాట తన మనసులో మాట బయట పెట్టారు. ఎందుకంటే త్వరలోనే మంత్రివర్గంలో ప్రక్షాళన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దిశగా కూడా అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే కొంతమందిని పార్టీ కోసం వాడుకోవాలనుకుంటుంది, మరి కొంతమంది పార్టీ కోసము మొన్నటి ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ కూడా కొంత ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది గతంలో ఇచ్చిన హామీల ప్రకారం. కాబట్టి సో దానికి అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకొని తప్పదు. అదే సందర్భంలో అందరినీ ఒప్పించి మెప్పించే ఈ యొక్క క్యాబినెట్ రీషఫిల్ కావచ్చు, అదైతే క్యాబినెట్ లో ఎవరికైతే బెర్తులు ఖాళీ ఉన్నాయో వారికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ వైపుగానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గంలో తీసివేయకుండా వాటికి అదే స్థాయిలో మంత్రివర్గంలో ఉన్న వాటిని కొంత పార్టీ పరంగా పెద్ద స్థాయిలో వాడుకుంటట్టుగా, పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటట్టుగా ఉంటే ఎలా ఉంటుంది? సో దానికోసం ఎవరు సంసిద్ధంగా ఉన్నారో, ఎందుకంటే ఒకవైపు మంత్రివర్గానికి సంబంధించి మార్పు చేర్పులు ఉంటే వాళ్ళకు అనుగుణంగానే కొత్త చేరికలు, మార్పుల ప్లేసులు ఎవరైతే మారుస్తారో వాళ్ళ ప్లేసులో వాళ్ళకు అనుగుణంగా ఉన్న వ్యక్తులనే, వాళ్ళు సూచించిన వ్యక్తులనే మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక ప్రపోజల్ సీఎం రేవంత్ రెడ్డి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగా మనకు మంత్రివర్గ విస్తరణ తెరపైకి వచ్చినప్పుడల్లా ఒక పేరు ప్రధానంగా మనకు వినపడతా ఉంటుంది. అందులో రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే. సో మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖచ్చితంగా తనకు చోటు దక్కుతుందని బలంగా నమ్ముతున్న వ్యక్తుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో గతంలో విస్తరణ వచ్చిన అవకాశం వల్ల ముందే చెప్పారు నాకు మంత్రివర్గంలో ఈసారి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పి భావించారు. కానీ విస్తరణ సమయంలో అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్ని సామాజిక కోణం కావచ్చు, కొన్ని నిర్ణయాల వల్ల అతనికి అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ముఖ్య కీలక నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డి సోదరుడు కావడంతో సో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొంత ఇతర సామాజిక వర్గాలకు, అదేవిధంగా ఇతర కుటుంబాలకు కూడా కొంత వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయంగా లాభం కన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్పుడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అదే సందర్భంలో ఒకే సామాజిక వర్గానికి నల్గొండ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఇస్తే మిగతా సామాజిక వర్గాలు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కొంత అతని పార్టీ కోసం వాడుకుంటే, అంటే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, ఏఐసీసీ కావచ్చు, ఇతరత్ర. ఎందుకంటే మొదటి 2.5 ఏళ్ళు వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి ఒకవేళ సోదరుడు రాజగోపాల్ రెడ్డి కోసం అతను మంత్రివర్గం నుంచి తప్పుకుంటే రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, గతంలో కూడా జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన చాలా గుర్రుగా సీరియస్ గా ఉన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో జోవిల్ గా కలిసిన, భోజనం చేసిన పరిస్థితి, అదేవిధంగా మాట్లాడిన, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన పరిస్థితి కనబడ్డది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ఒక క్లారిటీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కాస్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ పైన అంతమంది చేసిన కామెంట్స్ తో పోలిస్తే కాస్త వెనక్కి తగ్గారు, కొంత కూల్ గా అయ్యారు. చాలా కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత అధిష్టానం చెప్పినట్టే చేస్తాను అన్నట్టుగా కూడా కొంత మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అయితే ఇదే గనక నిజమైతే రాధాకృష్ణ, ఒకవేళ వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డి గనక పదవి ఇచ్చే పరిస్థితులు గనక కనిపిస్తే వెంకటరెడ్డి ఎంతవరకు కన్విన్స్ అవుతారనుకోవాలి? ఇప్పుడిప్పుడు ఆయన కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొంత అంటిముట్టనట్టు ఉంటున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ప్రత్యేకించి ఆయన మీద శాఖ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టట్లేదు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కొంత అసంతృప్తిలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ మంత్రి పదవి నుంచి తప్పించి సోదరుడికి ఇస్తే ఆయన కన్విన్స్ అవుతారనుకోవాలా? మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శివ, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో నల్గొండ రాజకీయాలు చాలా అత్యంత కీలక పాత్ర పోషించారు. అందులోనూ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో మమేకమయ్యాడు. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వెంకటరెడ్డి ఖచ్చితంగా ఒకవైపు పార్టీ కోసము, అదే సందర్భంలో సోదరుడు రాజగోపాల్ రెడ్డి గురించి కూడా కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. సో అవకాశాన్ని బట్టి, ఎందుకంటే మిగతా గతంలో ఉన్న పరిస్థితులు లేదు. సో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా సోదరుడు రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సో మొన్నటి ఎన్నికల్లో కూడా చివరి నిమిషాల్లో అటు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఎవరికైనా ఒకరు అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎందుకు ఎవరైనా సరే మంత్రి పదవి తను ఉన్నా తన సోదరుడు ఒకటే కాబట్టి సో ఇద్దరికి ఇవ్వడం సాధ్యం కాదు. సో అధిష్టానం మీద కూడా మరింత ఒత్తిడి పెట్టడం కాదు. సో అవకాశం ఉన్నప్పుడల్లా అధిష్టానం తనకి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చింది. నిజంగానే కనుక అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి తనను ఒకవేళ కనుక రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది, మీరు కొంత సహకరించాల్సి
చేయాల్సింది, పార్టీ కోసం మీరు పనిచేయాల్సిందే అని ఒకవేళ అధిష్టానం కనుక ఆ ప్రపోజల్ కానీ షరతు పెడితే అప్పుడు ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది పార్టీతో పాటు వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగత కుటుంబం కాబట్టి సో ఇద్దరి సోదరుల మధ్య కొంత సఖ్యత ఉంది. సో అల్టిమేట్ గా నిర్ణయం మాత్రం వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవికి అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా వెంకటరెడ్డి విషయంలో, ఎందుకంటే ఒకవైపు కుటుంబం కాకుండా మొత్తం ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒకే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉండడం కూడా ఒక రకంగా రాజకీయాల్లో కొంత మొత్తం సంచలనంగా మారుతుంది. అదే సందర్భంలో ఒకే కమ్యూనిటీకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అత్యంత కీలకమైన పదవులన్నీ కూడా ఒక వర్గానికి ఉన్నాయని ఒక అపఖ్యాతి వస్తుంది. రాజకీయం కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డికి అనుకున్న విధంగా హామీ ఇవ్వడం, అదే సందర్భంలో వెంకటరెడ్డికి తగిన న్యాయంగా అంతే ఇప్పుడున్న పరిధిలోనే పార్టీ పరంగా ఒక మేజర్ రోల్ ఇవ్వడం, పార్టీ పరంగా ఇవ్వాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే పార్టీ పరంగా మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వాడుకుంటూ మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డితో పాటుగా వెంకటరెడ్డి ఇద్దరు కూడా నల్గొండ జిల్లాతో పాటు స్టేట్ వైడ్ కొంత పార్టీకి సంబంధించి కొంత ముందు నుంచే పార్టీకి సహకరిస్తూ సానుకూలంగా పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో వెంకటరెడ్డి కూడా కొంత దీనికి ఒక అడుగు వెనక్కేసి పార్టీ కోసం పనిచేస్తాను, సోదరుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించండి అని చెప్పేసి కూడా అధిష్టానం కోరితే ఖచ్చితంగా ఆ నిర్ణయం వైపుగా అడుగులు వేసే కనబడుతుంది. సో ఇదొక అంశం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం పక్కన పెడితే ఇక చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే మన రంగారెడ్డి జిల్లా నుంచి చూస్తాం, మల్లెడ్డి రంగారెడ్డికి సంబంధించి గతంలో అవసరమైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోతే నేను రాజీనామాకు చేయడానికైనా సిద్ధమని చెప్పేసి ప్రకటించిన పరిస్థితుంది. సో ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి వ్యవహారం మరొకసారి తెరపైకి వస్తుంది. ఎందుకంటే చాలా ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకవైపు ఇప్పుడు చుట్టుపక్కల అంతా కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అత్యధిక భాగము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. సో కానీ అభివృద్ధి విషయం ముఖ్యంగా మూసీ మనం ఇటీవల పరిణామాలు చూస్తున్నాము. మూసీ పరంగా ఎక్కువ సీఎం రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేశారు మూసీ ప్రక్షాళనకు సంబంధించి. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రివర్గంలో ఉంటే బాగుంటుంది. సో వాయిస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మల్లెడ్డి రంగారెడ్డికి కల్పిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. ఒకవైపు దాంతో పాటుగా విజయశాంతి పేరు తెరపైకి వస్తుంది. విజయశాంతి పేరు అదే సందర్భంలో ఒక మున్నూరు కాపుకి సంబంధించి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఇలా రకరకాలుగా చాలా ఎక్సైజ్ జరుగుతున్నాయి. సో సీఎం రేవంత్ రెడ్డి అన్ని కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరొక నెల రోజులు అంటే మే 2వ వారంలో కావచ్చు 3వ వారంలో అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణను అయితే మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ చేయడమా లేకుంటే ప్రక్షాళన చేయడమా అనేది అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగానే ఉండబోతుందని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.